లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి ఆరంభం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఆయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతేయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని ఆయనతో అనగా అతడు, బోధకుడా, చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకును వారి యొద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. వాక్యం నిమిత్తము ఎవరైనా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసిన కుటుంబాల నుండి ఒకరు వచ్చి, చేయని వారు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజ్యానికి వందనాలు తండ్రి. ఇంతవరకు నాయన మీరు వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలయ్యా ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు నాయన ప్రభా, మాకు ఏ వాక్యం అవసరమో నైనా మీరు మాతో మాట్లాడి ప్రతి బిడ్డకుతో నైనా మీరు మాట్లాడి ప్రభా, ప్రతి ఆత్మను నైనా ఇక్కడ వినబడుచున్న నైనా ప్రతి ఒక్కరూ నైనా నీ ఆత్మ చేత నడిపించి నైనా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మేము పొందునట్లు నైనా మీరే మాతో మాట్లాడమని ప్రభా, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నైనా సమృద్ధి అయిన ఆత్మీయ ఆహారంతో మీరే నింపమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ చిట్ట కోడిక గండిపేటలో ఏర్పాటు చేసిన కుటుంబాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఇప్పుడు హోలీ వీక్లో ఉన్నాం, పరిశుద్ధ వారము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదివారమున మహాప్రభు జయప్రవేశం దేవాలయంలోనికి చేసినట్టుగా మనం చూస్తాం. వారందరూ కూడా ప్రజలందరూ అక్కడ హోసన్నా దావీదు కుమారునికి జయమని కేకలు వేయుచున్న వారందరి యొక్క గొప్పదైన ఉత్సాహాన్ని మనం చూస్తాం. దేవుని వలన యేసుక్రీస్తు ప్రభుల వారి దేవాలయంలోనికి వెళ్ళి సోమవారం రోజున దేవాలయాన్ని శుద్ధి చేసినట్టుగా పండితులు తెలియజేస్తారు, లేదా అది మట్టల ఆదివారం రోజునే జరిగింది అనేది మరికొంతమంది ఆ విశ్లేషణ. తదుపరి రోజు ఆయన శిష్యులతో కలిసి వెళ్తూ ఉండగా ఫలములు లేని అంజూరపు చెట్టును చూడడం, ప్రభు ఆకలి కొని దాని వైపు చూస్తే దాని మీద ఏమీ లేకపోవడాన్ని చూసి ప్రభు ఇక నీవెన్నడూ ఫలింపకుందువుగాక అనగా చెట్టు వెంటనే ఎండిపోయినట్టుగా మనం చూస్తాం.
దేవుని వలన మట్టల ఆదివారము రోజున ప్రభు యొక్క జయోత్సవము, ప్రజలందరి యొక్క కేకలు, ఇదంతా ఒక సంతోషకరమైన విషయం. మరుసటి రోజు ప్రభు ఆకలి కొనగా, యేసుస్వామి దైవ మానవుడు, ఆయనలో దైవ లక్షణాలు ఉన్నాయి, అదే రీతిగా మానవ లక్షణాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ గాడ్ అండ్ హీఈస్ మ్యాన్. ఆయన శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య శిష్యుడు అడుగుతాడు, ప్రభువా మాకు తండ్రిని చూపించు. దేవుని వలన యేసుస్వామి ఆకలి కొనగా, ఆయన దైవ మానవుడు, శిష్యుడు అడుగుతాడు, ప్రభువా మాకు తండ్రిని చూపించు, మాకు అంతే చాలు. యేసయ్య ఏమన్నాడంటే, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే, నేను తండ్రి ఏకమై ఉన్నాము. హల్లెలూయా. చాలామంది ఏమంటూ ఉంటారంటే, ఏ స్వామి నేను దేవుణ్ణి అని ఎక్కడ అన్నాడు చెప్పండి అంటూ ఉంటారు. ఇవన్నీ సంభాషణలన్నీ అవే. ప్రియులారా, చాలామందికి తెలుసు, కానీ విధేయత చూపడం అనేది ఇష్టపడదు. ఏదో కొన్ని కారణాలను బట్టి వాక్యాన్ని తప్పుగా అన్వయించుకొని, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ప్రభు ఏదో చెప్పలేదనో లేకపోతే మరేదో అన్నట్టుగా ఈరోజుకు కొంతమంది వారి యొక్క తప్పుడు విధానాల్లో వెళ్తున్నారు. ప్రభు యొక్క వాక్యం ఏమంటుందంటే, జ్ఞానుల జ్ఞానాన్ని నేను నాశనము చేస్తాను. నీవెంత జ్ఞానవంతుడవైనా దైవ జ్ఞానం ఎదుట నీవు విధేయత చూపిస్తే అది నీకు ఆశీర్వాదకరం. ప్రేమైన వలన ఆయన ఆకలి కొని చెట్టు వైపు చూస్తే ఏమీ లేకపోతే నీవెన్నడూ ఫలించవని దాన్ని గద్దించడం, శపించడం, అది వెంటనే ఎండిపోవడం. ఇది దేవుని సంఘం కలిగి ఉండాల్సిన పరిశుద్ధాత్మ ఆ వరములతో పాటు పరిశుద్ధ ఆత్మీయ ఫలము మనం కలిగి ఉండడాన్ని కూడా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రధాన యాజకుడు దేవాలయంలో పరిచర్య చేయడానికి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆయన వస్త్రానికి ఈ అంగి కింద దేవుడు మోషేకు ఒక మాట చెప్తాడు, నీవు ఒక గంటను ఒక దానిమ్మ పండును కింద అంచులకు నీవు కుట్టించాలి అంటాడు. ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోను దేవాలయంలోనికి వెళ్ళిన ప్రతిసారి ఆయన అంగి కింద అంచులకు ఏముంటుందంటే, మీరు మామూలుగా శారీస్కి కుచ్చులు కుడతా ఉంటారు కదా, రకరకాల డిజైన్స్ అంచులు. దేవుని వలన ప్రభు అయిన దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలోనికి పరిచర్య చేయడానికి వెళ్ళిన ప్రతిసారి ఆయన అంగి అంచులకు ఏముండాలంటే, ఒక పండు దానిమ్మ పండు ఉండాలి, మరొకటి గంట ఉండాలి. ఈ రెండు దేన్ని సూచిస్తున్నాయంటే, ఫలము అనేది ఫలించే ఫలభరితమైన స్థితి సంఘం కలిగి ఉండాలా. రెండవదికి గంట, ఇది సువార్త గంట, అనగా దేవుని సంఘం ఈ రెండు ఎప్పుడు కలిగి ఉండాలా. దానిమ్మ పండు ఎందుకంటే దానిమ్మ పండు పైకి ఒకటే కానీ లోపల ఆ సీడ్స్ అనేకం ఉంటాయి. అదే రీతిగా ఆత్మ ఫలము ఒకటే కానీ ఫలములో టేస్ట్లు రకరకాలు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇలాంటి అనేకమైనటువంటి రుచులతో కూడినటువంటి ఫలం ఇది. కాబట్టి ఫలభరితమైన స్థితిని కలిగి ఉండడం. మూడవదిగా ప్రభువైన క్రీస్తు ఆయన సమాధి చేయబడక మునుపు, శిలువ మరణం పొందక మునుపు, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చిట్టచివరి జరిగినటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్ ఉన్న వారందరూ దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. యేసు ఈ మాటలని చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడునని మీకు తెలియనని పిల్లరా, దేని కొరకు అప్పగించబడతాడంట మనుష్య కుమారుడు? ఈ మాటలు చెప్తున్నది ఒక 70 ఏళ్ల ముసలాయన కాదు, కాటికి కాలు చాచిన 80 ఏళ్ళు 90 ఏళ్ళ ముసలాయన కాదు. యవ్వన కాలమున 30 ఏళ్ల ప్రాయంలో వివాహం గురించి ఆలోచన చేసే వయసు, ఉద్యోగాల గురించి ఆలోచన చేసే వయస్సు. కానీ ప్రభు అయిన క్రీస్తు 30 ఏళ్ల ప్రాయంలో దేని గురించి మాట్లాడుతున్నాడు? తన పెళ్లి గురించి మాట్లాడడం లేదు, తాను చేయబోయే ఉద్యోగం గురించి మాట్లాడడం లేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? తాను పొందనై ఉన్న మరణముని గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి అండి?
అందుకే ప్రభు ఏమన్నాడంటే, నేను నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. ఎవరో ఆయన్ని బలవంతంగా ఏమో చేస్తారు అని కాదు. పిల్లల శిష్యులకు ఆయన తరచు తెలియజేశాడు. ఇక్కడ టైం చెప్తున్నాడు. గతంలో ఏమనేవాడంటే, మనం యెరూషలేంకి వెళ్తాం, ప్రధాన యాజకులు ఆయన్ని పట్టుకుంటారు, ఆయన్ని పిలాతు దగ్గరికి తీసుకొని పోతారు, అన్యాయ తీర్పు తీర్చబడుతుంది, ఆయన సిలువ వేయబడతాడు, కొరడాలతో కొట్టబడతాడు, మేకులతో కొట్టబడతాడని అనేకమైన విషయాలు ప్రభు చెప్పాడు. హియర్ హీ ఈస్ గివింగ్ పర్టికులర్లీ ద టైమ్ లైన్. హియర్ హీ ఈస్ డైరెక్ట్లీ స్పీకింగ్ అబౌట్ ఇన్ 2 days. మరణము 2 రోజుల్లో నా మీదికి రాబోతుంది, ఇది ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకసారి యూ జస్ట్ ఇమాజిన్, మరణం అనేది డాక్టర్ గారికి పోయామనుకో, అమ్మా నువ్వేదో లాస్ట్ స్టేజ్లో ఉన్నావు, 2-3 నెలల కంటే ఎక్కువ బతకమంటే ఎట్లుంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది? 2-3 నెలలు కాదు, ఇక్కడ సమయం ఎంత ఉంది? ఇక్కడ ఇన్ 2 days, 2 రోజుల్లో నేను శిల వేయబడుతున్నాను అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి ప్రభుకు విందు ఏర్పాటు చేశాడు. ఈ విందులో జరిగినటువంటి సంఘటన, ఒక స్త్రీ వచ్చి మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. 6-7 వచనాలు. మిక్కిలి విలువైన అత్తరు బుడ్డి. పిల్లరా, మరి సంఘ చరిత్రలో పెద్దలు ఏం తెలియజేస్తారంటే, ఇది దాదాపు 1 సంవత్సర సంపాదన. ఒక మంచి ఉద్యోగి 1 సంవత్సరం రోజుల్లో ఎంత సంపాదిస్తాడో ఈ సంవత్సర జీతానితో సమానం ఈమె తీసుకొని వచ్చిన ఈ విలువైన అత్తరు. పిల్లరా, వివాహం అయ్యేటప్పుడు తల్లిదండ్రులు తమ కుమార్తెకి ఇస్తారట. అమ్మా నీకేదైనా కష్టమో నష్టమో వస్తే, నీ భర్త ఏదైనా అనారోగ్యానికి గురైతే, లేకపోతే నీ పిల్లలు ఏదైనా జబ్బు పడితే, ఎమర్జెన్సీ నీకు ఏదైనా ఏర్పడితే ఈ అత్తరు అమ్ముకొని నీ కష్టం నుండి నువ్వు బయటపడు అని పెళ్లి సమయంలో ధనవంతులైన వారు తమ బిడ్డకు వివాహ సమయంలో ఇచ్చే ఒక గిఫ్ట్ ఇది అని బైబిల్ పండితులు అంటారు. ఈ రీతిగా ఆమెకు నీకేదైనా ఎమర్జెన్సీ ఏర్పడితే, కష్టం ఏర్పడితే దీన్ని వాడుకో అని తల్లిదండ్రులు ఇచ్చిన దానిని ఆమె ఏం చేస్తూ ఉంది? దాన్ని ప్రభువు మీద పోసి ఆ అత్తరుతో ఆయన్ని అభిషేకిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు కోపడుతున్నారు. మరికొన్ని చోట్ల ఇస్కరియోతు యూదా కోపడ్డాడు, మరికొన్ని చోట్ల అక్కడ ఉన్న వారందరూ కోపడ్డారు, మరొక చోట సీమోను కోపడ్డాడు. ఈ మాటలు వీరు అంటూ ఉంటే ప్రభు అయిన క్రీస్తు ఏమంటున్నారంటే 9-10 వచనాలు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునని అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము ఏం చేసిందంట? ఆ స్త్రీ ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు. బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఏమిటంటే, బొంబాయిలో ఉన్నంత ధనవంతులు, అంతమంది ధనవంతులు ఉన్నారంట బొంబాయిలో. కానీ బొంబాయిలో ఉన్నంత భయంకరమైన పేదరికం దేశంలో ఎక్కడ కూడా లేదు. పిల్లలు, ఆకాశానికి అంటే బిల్డింగ్స్ ఏ రీతిగా ఉన్నాయో బొంబాయిలో, ఈ స్లమ్స్ అనేవి, మురికి వాడలు అనేవి, తినడానికి తిండి లేక, తాగడానికి బట్ట లేక, ఉండడానికి సరైన నివాసం లేక, మురికి కూపాల మధ్య పందులతో సహజీవనం చేసే భయంకరమైనటువంటి నిరుపేదలు కూడా ఎక్కడ ఉంటారంటే బొంబాయిలోనే కనబడతారు. బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా, భయంకరమైన వేశ్యావృత్తి, బొంబాయిలో డ్రగ్స్ దందా, ఇలాంటి అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగే చోటనే ధనవంతులు కూడా ఉన్నారు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. వచ్చే ప్రభుత్వం అంతా చెప్పే మాట ఏమిటంటే, గరీబీ హటావో. అప్పట్లో ఇందిరాగాంధీ గారు చెప్పిన మాట, గరీబీ హటావో అంటే పేదరికాన్ని నిర్మూలిద్దాం, దేశంలోంచి పారేద్దాం, విసిరుకొడదాం, వెళ్ళగొడదామని. వచ్చే ప్రభుత్వాలు ఇవే చెప్తాయి, పేదరికాన్ని వెళ్ళగొడదామని. కానీ పేదలు లేకుండా ఉన్నారా దేశంలో? లేకుండా ఉన్నారా? పేదలు లేరా మన దేశంలో? వెలుగోడులో పేదలు లేరా? ఎందుకు లేరు కదా? అందుకే ప్రభు అయిన క్రీస్తు ఏమంటున్నానంటే, బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. నేను మీతో ఎల్లప్పుడూ కూడా ఉండను. ప్రియమైన వాళ్ళరా, ప్రయారిటీస్ మనందరి జీవితాల్లో
ప్రయారిటీస్, అనేకమైన పనులు చేయాల్సినవి ఉంటాయి. అయితే ఎప్పుడు ఏది చేయాలా ఇది తెలిసి ఉండడమే వివేకం. ఇది తెలిసి ఉండడమే వివేకం. మార్తా మరియలు ఇద్దరు ఇంటికి ప్రభువుని ఆహ్వానించారు. కానీ మార్తా విస్తారమైన పనులు పెట్టుకునింది, మరియ మాత్రం యేసువారి పాదాల వద్ద ఉంది. వంట చేయడం తప్పు కాదు. ఇప్పుడు మనల్ని అందరిని ఆహ్వానించారు, వంట చేసి పెట్టారు. వంట చేయడం తప్పు కాదు. కానీ వంట చేసే సమయం ఉంది, వాక్యం వినే ఈ రెండు మిక్స్ చేయడానికి లేదు. ఈ రెండు మిక్స్ చేయడానికి లేదు. ప్రభువైన క్రీస్తు అంటున్నారు, ఇదిగో బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ప్రయారిటీస్. ప్రభువైన క్రీస్తు ఏమంటున్నారు, 2 రోజుల్లో నేను సిలువ వేయబడతాను. బీదలు ఎల్లప్పుడూ ఉంటారు. ప్రభు రాకడ వరకు బీదలు ఈ ప్రపంచంలో ఉంటారండి. కేవలము ప్రభు రాకడలో మాత్రమే బీదలు ఉండరు. హల్లెలూయా. బీదలైన వారందరూ, దరిద్రులైన వారందరూ బంగారు వీధుల్లో నడుస్తారు దేవుని రాకడలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసువారు స్థాపించే 1000 ఏళ్ల పరిపాలనలో ప్రతి పేదవాడు, ప్రతి దరిద్రుడు బంగారు రోడ్ల మీద నడుస్తాడు. బంగారు పెట్టుకోవడం కాదు, బంగారు కొనుక్కోవడం కాదు, బంగారు వీధుల్లో మనం నడుస్తాం. ఇది దేవుడు నిరుపేదలకు, దౌర్భాగ్యుల కొరకు సిద్ధపరిచిన రాజ్యం యొక్క గొప్ప భాగ్యం ఇది. దేవుని వలన గమనిద్దాం. ప్రభు అంటున్నాడు, నేను మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని. దేని గురించి మాట్లాడుతున్నాడు ఈయన? దేని గురించి మాట్లాడుతున్నాడు? 30 ఏళ్ల యవనస్తుడు 33.5 సంవత్సరాల ప్రాయంలో దేని గురించి మాట్లాడుతున్నాడు? తన ఒకసారి యూ జస్ట్ ఇమాజిన్ ప్రేమైన వాళ్ళరా, ఏ రీతిగా ప్రభు హృదయమో బ్రద్దలై ఉంటుందో. కానీ ధైర్యంగా వాటిని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో ఇదిగో నా భూస్థాపన నిమిత్తము దీనిని సర్వలోకమందు ఈ స్వార్థ ఎక్కడ ఆమె అక్కడ ఈమె చేస్తున్నది, ఈమె జ్ఞాపకార్థముగా దీన్నే లూకా సువార్తికుడు కూడా దీన్ని రాశాడు. లూకా సువార్తలో సీమోను అబ్జెక్షన్ చేస్తూ ఉన్నాడు. సీమోను ఏమని అబ్జెక్షన్ చేస్తున్నాడంటే, దీన్ని అమ్మితే బాగా డబ్బులు దండికి వస్తుంది కదా, బీదలకు ఇవ్వచ్చు కదా అంటే ప్రభు అక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను నీ ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుక్కోవడానికి నీవు నాకు నీళ్లు ఇవ్వలేదు. మన ఆసియా సంప్రదాయంలో, మన దేశ సంప్రదాయాల్లో ఇంటికి ఎవరు వచ్చినా కూడా ముందు ఏమంటాం మనము? కాళ్ళు కడుక్కోండి అంటాం. కానీ ప్రభువుని ఆయన అనలేదంట, కాళ్ళు కడుక్కో అనలేదంట. ఈ స్త్రీ తన కన్నీళ్లతో నా పాదాలు కడిగితూ ఉంది. రెండవది, నేను వచ్చాను, నా తల మీద నువ్వు తైలం పోయలేదు, కానీ ఏమేం చేస్తా ఉంది? అత్తరు పోసి నన్ను అభిషేకిస్తా ఉంది. నేను వచ్చాను, నీవు కనీసం నన్ను హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోలేదు. ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈమె పాపాత్మురాలు అంటున్నావే, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపములు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు క్షమించబడతాయి మన పాపాలు? విస్తారంగా దేవుణ్ణి, లోకాన్ని ఎంత ప్రేమించామో, శరీరాశలను ఎంత ప్రేమించామో, నేత్రాశను ఎంత ప్రేమించామో, జీవపు డంబాన్ని ఎంత ప్రేమించామో, లోకంలో ఉన్న వాటిని మనం ఎంత ప్రేమించామో, వాటన్నిటికంటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తే, వాటన్నిటికి మించి నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నీ విస్తార పాపములు క్షమించబడతాయి. అందుకే వాక్యం ఏమంటుందంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలా. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని. బైబిల్లో ఉన్న సారమంతా ఈ 2 ఆజ్ఞల్లో ఉంది. ఇమిడి లవ్ యువర్ గాడ్. మరొక చోట ప్రభు ఏమన్నాడంటే, నీ కుటుంబం కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ భార్య పిల్లల కంటే ఎవడైతే నన్ను ఎక్కువగా ప్రేమించడో వాడు నాకు పాత్రుడు కాడు. ఎంతకంటే ప్రేమించాలంట ప్రభువును? నీ కుటుంబం కంటే, నీ భార్య పిల్లల కంటే, నీ తల్లిదండ్రుల కంటే ప్రభుని ఏం చేయాలంట మనము? లవ్ గాడ్. నీ ఏమేం పరిధులు ఉన్నాయి, పరిధులన్నిటిని దాటి దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం. సీమోనా, నీ ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుక్కోవడానికి నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, తలకు తైలము, నీవు నన్ను కనీసము హగ్ చేసుకొని నీవు నాకు ముద్దు పెట్టలేదు. ప్రేమేనా వాళ్ళరా? ఇక్కడ మనం ఒకటి గమనిస్తున్నాం, ఈమె మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి. మరొక స్వార్థలో చూస్తాం, ఎప్పుడైతే ఆ బుడ్డి పగలగొట్టబడిందో ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ప్రైజ్ ది లార్డ్. మన హృదయాలు ఎప్పుడైతే విరిగిపోతాయో, మన హృదయాలు ఎప్పుడైతే బ్రద్దలవుతాయో, దేవుని నమ్మడం కాదు, దేవుని నమ్మే వాళ్ళు లోకమంతా ఉన్నారు.
వెలుగోడలో దేవుని నమ్మడం లేదా? అందరు నమ్ముతారు. 99% దేవుని నమ్ముతారండి. దేవుని నమ్మడం కాదు, దేవుని నమ్మడం గొప్పతనం కాదు. మేము కూడా దేవుని నమ్ముతాం, దేవుని నమ్మడం గొప్ప కాదు. దేవుని నమ్మే వాళ్ళు ప్రపంచంలో 90% మంది ఉన్నారు. నమ్మని నాస్తికులు కొందరు ఉంటారు. దేవుని నమ్మడం గొప్ప కాదు. ఏది గొప్ప అంటే నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి నీ అపరాధాలు ప్రభు దగ్గర ఒప్పుకొని కల్వరి శిలువలో ప్రభు నీ కొరకు మరణించాడని కన్నీళ్లతో ఆయన పాదాలు నువ్వు కడిగినప్పుడు అప్పుడు నీవు నిజమైన క్రీస్తు బిడ్డగా నీవు అంగీకరించబడతావు. హల్లెలూయా. చాలామంది చెప్తా ఉంటారు, మేము కూడా యేసుస్వామిని నమ్ముకుంటాం. నో, అది కాదు, అది కానే కాదు, అది లెక్క కాదు. అది ఏది లెక్క? దేవుని నమ్మడం కాదు. దయ్యాలు నమ్ముతున్నాయి నీకంటే, దయ్యాలు దేవుని నమ్మి దేవునికి భయపడుతున్నాయి. నీకన్నా భయం లేదు దేవుడు అంటే. దయ్యములు దేవుడు అంటే భయము కలిగి వణుకుతూ ఉన్నాయి. దేవుణ్ణి చూస్తాలే వణికిపోతాయి అవి. నజరేయుడైన యేసు ఎందుకు వచ్చావా? అప్పుడే మా సమయం ఇంకా ఉంది కదా, అప్పుడే మమ్మల్ని పాతాళానికి పంపిస్తావని కేకలు వేశాయి దయ్యాలు. వేసాయా లేదా? మనం ఎప్పుడన్నా కేకలు వేసినామా? ఏం స్వామి పాతాళానికి ఎందుకు పంపిస్తావు నాయన? ఎప్పుడన్నా అడిచినామా? భయపడినామా? దయ్యాలకు భయం ఉంది. దయ్యాలు దేవుని నమ్ముతాయి, నీకంటే ఎక్కువగా నమ్ముతాయి, నీకంటే ఎక్కువగా భయపడతాయి. నమ్మడం కాదు ఇక్కడ క్రైటీరియా, నమ్మడం కాదు. లోకమంతా దేవుని నమ్ముతుందండి, ఏదో ఒక దేవుని నమ్ముతుంది. అది కాదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును నీ పాపములు ఒప్పుకొని నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఎస్, ఇది దేవుడు నియమించినటువంటి సూత్రం, ఇది దేవుడు నియమించిన స్టాండర్డ్. ఇది నీ కొలతలు ఇక్కడ పనిచేయవు, నీ మెజర్మెంట్స్ ఇక్కడ కాదు, నీవు అనుకున్నట్టుగా జరగవు. వాక్యం ఏమంటుందంటే మీ తలంపుల కంటే దేవుని తలంపులు భూమి కంటే ఆకాశం వలె ఉన్నతమైనవి. హల్లెలూయా. కాబట్టి దేవుని తలంపుల ప్రకారం చేయడం. ఇక్కడ ఈమె విలువైనది, ప్రభు కొరకు ఈమె త్యాగం చేస్తూ ఉంది. తర్వాత మరొక సంఘటన, ఈ ఇద్దరి గురించి క్లుప్తంగా ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 14వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం. ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇస్తారు? అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు దేనికోసం కనిపెడుతున్నాడంట? He has been waiting for the time, right time. ప్రేమైన వాళ్ళరా, 3.5 సంవత్సరాలు యేసు స్వామితో ఉండి ఇస్కరియోతు యూదా అద్భుతాలు చూశాడు, ఇస్కరియోతు యూదా స్వస్థతలు చూశాడు, నీటిని ద్రాక్షారసంగా మారుస్తూ ఉంటే యూదా ఉన్నాడు, చనిపోయిన వారిని లేపుతూ ఉంటే యూదా ఉన్నాడు, 5,000 మందికి ఆహారం పంచిపెడుతూ ఉంటే యూదా ఉన్నాడు. అన్ని రకాలుగా ప్రభువుతో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ప్రభువుతో తిన్నాడు, ఉన్నాడు. ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నాడు, ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ప్రార్థన చేశాడు. మీరు వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టంటే యూదా కూడా వెళ్ళి దయ్యాలను వెళ్ళగొచ్చాడు. మీరు వెళ్ళి రోగుల్ని స్వస్థపరచాలంటే యూదా కూడా వెళ్ళి రోగుల్ని స్వస్థపరిచాడు. కానీ చివరికి ఏమంటున్నాడు? నేను ఆయనను మీకు అప్పగిస్తే నాకేమి ఏమి చూడండి. అందుకే వాక్యం ఏమంటుందంటే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ప్రియులారా, ఈ స్త్రీ మొదటి నుండి ప్రభుతో లేదు. ఈమె పాపాత్మురాలు. ప్రభు ఆమె పాపాలు క్షమించాడు. ఆమె వచ్చి చెప్తున్న మాట, ఆమె క్రియాపూర్వకంగా ప్రభు పట్ల చేస్తున్న కార్యం మిక్కిలి విలువైన అత్తరు. ఇది 1 సంవత్సర ఆదాయం. యూదా ఆశపడుతున్నటువంటి 30 వెండి నాణేలు 1 నెల సంపాదన. 1 నెల సంపాదన కోసం ఏ స్వామిని అమ్మేసుకోవడానికి ఒకడు సిద్ధపడితే, ఏ స్వామిని భూస్థాపన నిమిత్తం గణపరచాలని ఆశపడిన స్త్రీ మరొకరు. ఈ రాత్రి మన కనుల ముందు వీరిద్దరు ఉన్నారు. మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిని పెడుతూ ఉన్నాడు. ఈమె ప్రభు వెంట 24 గంటలు ఉండింది కాదు. ఊరంతా కలిసి రాళ్లతో కొట్టి చంపడానికి వస్తే ప్రభు అయిన క్రీస్తు అన్నాడు, మీలో పాపం లేనివాడు ఈమె మీద చేయి వేయండి, రాయి వేయండి.
ఎప్పుడైతే ఎవడు రాయి వేయకుండా వెళ్ళాడో, ఈమె ఎప్పుడైతే కాపాడబడిందో, తప్పించబడిందో, ప్రభు పట్ల ఆమె అపారమైన ప్రేమను చూపిస్తూ ఉంది. బైబిల్లో 3 స్త్రీలు ప్రభువును అభిషేకించారు అత్తరుతో. దేవుని వలన 3 స్త్రీలు అభిషేకించారు. 3 సార్లు ఆయన అభిషేకించబడ్డాడు. ఈ అభిషేకం జస్ట్ బిఫోర్ హిస్ డెత్, 2 రోజులకు మరణిస్తాడన్న సందర్భంలో ఈమె వెళ్ళి ప్రభువును అభిషేకిస్తూ ఉంది. ఎందుకంటే నాకు మళ్ళీ ఈ అవకాశం దొరుకుతుందో లేదో, ఐ మే నాట్ గెట్ ద ఆపర్చునిటీ అగైన్, నాకు మళ్ళీ సమయం దొరుకుతుందో లేదని షీ ఈస్ ట్రైయింగ్ టు యూటిలైజ్ ది ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ. కానీ మరొకరేమో ఏమంటున్నాడు? సమయం కొరకు కనిపెట్టుచున్నాడేనో. దేని సమయం కోసం? ఏ స్వామిని అప్పగించడం కోసం. ఒక ఆమె ప్రభువు అభిషేకించిన అత్తరు 1 సంవత్సర ఆదాయం. కానీ ఇస్కరియోతు యూదా ప్రభువును అమ్ముకోవాలనుకున్న వెండి అది కేవలం 1 నెల సంపాదన మాత్రమే. ఇస్కరియోతు యూదా దృష్టిలో యేసుస్వామి యొక్క వెల ఒక బానిస వెల. ఎంత చెప్పండి? ఎంత వెల? ఒక బానిస ఎవరైనా విడిపించాలనుకోండి, ఎవడైనా ఒక బానిస ఒకరి దగ్గర యజమాని దగ్గర ఉంటాడు, వాడిని విడిపించాలంటే యజమానికి ఎంత ఇవ్వాలంటే 30 వెండి నాణేలు ఇస్తే వాడిని విడిపిస్తారు. అంటే ఒక బానిస వెల 30 వెండి నాణేలు. యేసుక్రీస్తు ప్రభుకు ఇస్కరియోతు యూదా కట్టిన వెల 30 వెండి నాణేలు. మనందరి జీవితాల్లో దేవునికి కడుతున్న విలువ ఎంత? దేవునికి ప్రతిరోజు ఇస్తున్న సమయం ఎంత? వాక్యం కొరకు ప్రతిరోజు ఇస్తున్న సమయం ఎంత? ఎంత విలువ నీవు దేవునికి ఇస్తూ ఉన్నావు? జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రేమైన వలన యూదా అంటున్నాడు, నాకు ఏమి ఇస్తారు? నాకు ఏమి? దేనికైనా మతంలో కూడా చాలామంది నాకేమి వస్తుంది, నేనేమి ఇవ్వాల కాదు, నాకేమి, ఆడికి పోతే నాకేమొస్తుంది, ఈడికి పోతే నాకేమొస్తుంది, ఇంకొకటి చేస్తే నాకేమొస్తుంది, నేనేం చేయాలి కాదు, నేనేం ఇవ్వాలి కాదు, నేను ఏ రీతిగా ప్రభు కొరకు ఉపయోగపడగలను, దైవరాజ్య నిర్మాణం కోసం నా కుటుంబం ఏ రీతిగా ఉపయోగపడగలదు, నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చాడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు, ఈ వయప్రాయంలో నేను ప్రభు కొరకు ఎలా ఉపయోగపడగలను. దానికంటే చాలామంది మన దేవుని సన్నిధికి వచ్చే వారి యొక్క కోరిక ఏమై ఉంటుందంటే, యూదా వలె నాకేమొస్తుంది, పాపాత్మురైన స్త్రీ నాకేమొస్తుంది అని లెక్కలు వేసుకోలేదు. కానీ అత్తరు బుడ్డి పగలగొట్టి కొద్ది కూడా దాచుకునిందా ఆమె? దాచుకునిందా? మొత్తము యేసు మీద పోసి పూర్ణ హృదయంతో ప్రభుని ఏం చేస్తూ ఉంది ఆమె? ఆయనను ప్రేమిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలన ఈయన కోరిక నాకేమి ఇస్తారు. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాటలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధన అనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. డబ్బు సంపాదన అనేవాడు ఎవడంట? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనుడు, అంటే వాళ్ళ సత్యము లేదు. దైవ భక్తి ఏమనుకుంటున్నాడంట? లాభం అనుకుంటున్నాడట. తర్వాత 9వ వచనం. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములు హానికరమైన అనేక దురాశలలో పడుదురు, మనుషులను నాశనములోను ముంచివేయును. ధనవంతులగుటకు ఆపేక్షించువారు. ప్రియులారా, ధనము అన్నిటికీ అవసరమే. డబ్బు లేకుండా ఏ పనులు జరుగుతాయా? డబ్బు అందరికీ అవసరమే. దేవునికి కూడా తెలుస్తుంది డబ్బు అవసరమని దేవునికి కూడా తెలుసు. అయితే నీ ధనాశ అనేది నీ దేవుని కంటే ఎక్కువ కాకూడదు. నీ ఆశ ధనం పట్ల, నీ కోరిక, నీ ఆశ కొంతమందికి ఏమీ కాబట్టదండి. డబ్బు సంపాదన కుటుంబం కాబట్టదు, భార్య పిల్లలు కానీ కాబట్టరు. కొంతమందికి డబ్బే ఏం చేసుకుంటావు? ఏవి కాబట్టవు? అన్నదమ్ములు కాబట్టరు, అక్కచెల్లెళ్ళు కాబట్టరు, బంధాలు కాబట్టవు, బాంధవ్యాలు కాబట్టవు. డబ్బు మన ఒక మనమడు వాళ్ళ జేజిని పాపం రారడాయన మనమడు అంటే పోయి ఉండి వాళ్ళ జేజి కాడికి పోయి ఈ కమ్మలు ఇవన్నీ గుంజుకొని పోయి సెల్ ఫోన్ కొనుక్కున్నాడంట 30,000 పెట్టి బంగారం అమ్మి.
30,000 యాడికి పోయారా బంగారం అంటే ముస్లింలు వస్తానే మళ్ళీ ముస్లింలని చంపేసి ఇంట్లోనే పాతిపెట్టి వెళ్ళిపోయినట. ఆఫ్టర్ ఆల్ 30,000 సెల్ ఫోన్. మనవాడు ఏం చేస్తున్నాడు? జేజీని ఏం చేస్తున్నాడు? చంపి పాతిపెట్టి కదా సెల్ ఫోన్ కొని వెళ్తూ ఉన్నాడు. ఇంకొకటి పాపం ఫోన్ చేశారంట, ఎక్కడో ఫేస్బుక్లో ఎక్కడో పరిచయం అయ్యి, బ్రదర్ నీ దగ్గర మంచి కెమెరాలు ఉన్నాయి, మా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది వస్తావా అన్నారంట. పాపం వీడు చాలా దూరం నుంచి నాకు ఆఫర్ వచ్చింది కదా అని పాపం వీడు ఆశపడి ఆడికి పోతే వాళ్ళ దగ్గర దాదాపు 2 లక్షల విలువైన కెమెరా ఉందంట. ఆ 2 లక్షల విలువైన కెమెరా కోసం వాడిని చంపి అనే సముద్రంలో ఇసుకలో పాతిపెట్టి వెళ్ళిపోయాడు వాడు కెమెరా తీసుకొని. చూడండి, మనుషులు వస్తువులకు ఇస్తున్న ఇంపార్టెన్స్లో దేనికి విలువ పోతూ ఉంది? మనిషి యొక్క విలువ ఏమైపోతూ ఉంది? ముసలామె బతుకు యాడికైంది ఇప్పుడు? 30,000 సెల్ ఫోన్ కోసము ముసలామె ప్రాణం పోయింది. 22 ఏళ్ళ పిల్లగాడు, 22 ఏళ్ళ ప్రాయంలో ఉన్న పిల్లగాడు వాని దగ్గర ఉన్నటువంటి ఆ వీడియో కెమెరా కోసం ఇంకొకడు వాడిని ఏం చేశాడు? చంపి అన్నే ఇసుకలో పాతిపెట్టి వెళ్ళిపోతున్నాడు. సారాయిల కోసం, మందు కోసం, వాటి కోసం భార్యల్ని చంపే భర్తలు, తల్లిదండ్రులను హింసించే పిల్లలు, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య లోకం ప్రయాణం చేస్తూ ఉండగా దేవుని వల్ల రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనం సంపాదన డబ్బు అందరికీ అవసరమే, కానీ అది నీ మిగతా వాటన్నిటికంటే అది అధికమైన స్థానంలో అది ఉండకుండా నీవు జాగ్రత్త పడాలి. ప్రభువైన క్రీస్తు అనేక సార్లు తెలియచేశాడు కదా. ఏమన్నాడు ఆయన? అనేక మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 19వ వచనం నుండి ప్రభు చెప్పిన మాటలు అందరితో పాటు యూదా కూడా విన్నాడు కదా. ఏమైపోయాయి ఈ మాటలు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి ప్రభు చెప్తున్న మాటలు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, తుప్పు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనం ఎక్కడ కూర్చుకోవాలంట? పరలోకమందు ధనమును కూర్చుకొనుడి. చిమ్మెటయును తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఏముంటుందంట? నీ హృదయం ఎక్కడ ఉంటుందంట? నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ హృదయం ఎక్కడ ఉంటుందంట. కాబట్టి నీ డబ్బు ఎక్కడ ఉండాలా? నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడ ఉంటుంది. కానీ నీ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో నువ్వెవరిని ప్రేమించాలా? ఎవరిని ప్రేమించాలా? మరి డబ్బును ప్రేమించుకుంటూ కూర్చుంటే దేవుని ప్రేమించగలమా? ఇంతకుముందు ఏదో సినిమా వచ్చినట్టుంది, ధనమా దైవమా అని కదా. ధనమా దైవమా? ప్రేమేనా దేవుని వలన నీవు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? ఒక స్త్రీ పాపాత్మురాలు, ఆమె ఎంత విలువ ప్రభుకి ఇచ్చింది. ఇస్కరియోతు యూదా విలువ దేనికి ఇస్తూ ఉన్నాడు? 3.5 సంవత్సరాలు అన్ని అద్భుతాలు చూచాడు యూదా. ఆయన ప్రతి మహిమను, దేవుని మహిమను చూశాడు. కానీ చివరికి యూదా పరిస్థితి ఏమైపోయిందంటే తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వలన వాక్యం గురించి ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు సెలవిస్తున్న మాట లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఎవరు ధన్యులంట? ఎవరు ధన్యులంట? కొన్నిసార్లు మనం బీద పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటే ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం కదా. పుట్టి ఈ వెలుగులో పుట్టినరా కదా, యావన్నో అమెరికాలో పుట్టింటే బాగుండు కదా, అమ్మ నాయన తిట్టుకుంటూ ఉంటాం. పెద్దోళ్ళు ఏమంటారంటే, పేదరికంలో పుట్టడం నువ్వు చేసిన తప్పు కాదంట, కానీ పేదరికంలో చావడం మాత్రం నువ్వు చేసిన తప్పే అంట. అంటే నీ స్టేటస్ ఎదగడానికి నువ్వు తప్పక ప్రయాస పడాలి. అర్థమవుతుందా? పేదవానిగా పుట్టడం అనేది నీ తప్పు కాదు, కానీ పేదవానిగా చావడం మాత్రం నీదే తప్పు. కాబట్టి పేదవానిగా చావకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ చేతులతో కష్టపడి పని చేయాల. నీ సంపాదన, నీ కుటుంబం కొరకు ఏదైతే ఉందో అవన్నీ చేయాల్సిందే. దేవుడు వాటిని దీవిస్తాడు. నిశ్చయంగా నీవు నీ చేతిలో అనుభవిస్తావు. నీవు ధన్యుడవు. నీకు దేవుడు దీవెన నీ కష్టార్జితం మీద ఉంటే దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తూ, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను దేవునికి చెల్లిస్తూ, దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి చెల్లిస్తూ నీ కష్టం నీవు ఎప్పుడైతే చేస్తావో దాని మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఇది నాదే కదా, అంత నాదే కదా, అంత దాచిపెట్టుకుంటే మన్నా దాచిపెట్టుకున్నారు. ఉదయం కల్లా మన్నా ఏమైపోయింది? పురుగు పట్టిపోయింది. ఏమైపోయింది చెప్పండి? ప్రభు ఏమన్నాడు? రేపటికి మన్నా మీరు కూర్చుకోనా, రేపటి మన్నా నేను రేపు మీకు ఇస్తాను. కానీ విన్నారా? వినము. వినడం అనేది మన ఇంట వంట లేదు కదా. ఉదయం కల్లా ఏమైపోయిందంట? మన్నా
పురుగు పట్టిపోయింది. దేవుని వలన దేవుని కాదనుకొని నీవేమేమి చేస్తావో చివరికి అదంతా వ్యర్థమవుతుంది, నష్టమవుతుంది. ఇక్కడ వ్యక్తి అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? ప్రభువును మీకు ఇస్తే మీరు నాకు ఏమి? ఒక ధనవంతుడు వచ్చాడు యేసుస్వామి దగ్గరికి, అయ్యా నేను పరలోక రాజ్యం వెళ్ళాలా, నేనేం చేయాలన్నాడు. లూకాసు వార్త 6:33 ప్రభు ఆయనతో చెప్పాడు. లూకాసు వార్త 6:33 మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. లూకాసు వార్త 6:33. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగు చేతురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తాపిచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వాటిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. గొప్పదై ఉండును. ప్రియులారా, అక్షయమైన ధనం గురించి ప్రేమైన దేవుని వల్ల ఈ స్త్రీ విలువైన అత్తరు ప్రభువును అభిషేకించింది. రెండవదిగా ఈ స్త్రీ ఏం చేసిందంటే ప్రభు పాదాలు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ప్రభు పాదాలు ముద్దు పెట్టుకొనుట మానలేదు. మార్కు సువార్త 14:45. మార్కు సువార్త 14:45. బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొని పిల్లలు యేసుస్వామిని పట్టుకోవడానికి ఎంతమంది వచ్చారో తెలుసునా? చెప్పండి. ఏం బాబు, కర్రమాడి సినిమాలో చూసాక 20 మంది కనపడరు. మాకు ఎంతమంది కనపడారట? ఎంతమంది? 30 మంది కనపడరా? సహస్రాధిపతి అంటే 1000 మందికి అధిపతి. యేసుస్వామిని గెత్సేమనే తోటలో పట్టుకోవడానికి వచ్చిన సైనికుల సంఖ్య 1000 మంది. ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు? సహస్రాధిపతి అంటే సహస్ర అంటే 1000, 1000. సహస్రాధిపతి అంటే 1000 మందికి ఆయన అధికారి. 1000 మంది సైనికుల్ని తీసుకొని వచ్చాడు ఎవరిని పట్టుకోవడం కోసం. ఏం బాంబులు వేస్తాడా యేసుస్వామి? వేటకోడలు నరుకుతాడా? ఏం చేస్తాడు యేసుస్వామి? ఏమైనా చేసేవాడా? కానీ పగులు రాలే వాళ్ళు. ఎప్పుడు వస్తున్నారు వీళ్ళు? అర్ధరాత్రి వేలు వస్తున్నారు. పగులు పట్టుకోవడానికి వీళ్ళకి ధైర్యము లేదు. యూదా ఎంతమందిని తీసుకొని వస్తున్నాడు యేసుస్వామిని పట్టుకోవడానికి? 1000 మందిని. యూదా వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసునా? యేసును ముద్దు పెట్టుకొనెను. యేసుస్వామిని ఏం చేస్తున్నాడు? ఈ ముద్దు కపటపు ముద్దు. ఏ ముద్దు చెప్పండి? గ్రీకు భాషలో రాయబడిన దీని అర్థం ఏంటంటే ముద్దు పెట్టుకొనుచు ఉండెను. హీ కంటిన్యూస్లీ స్టార్టెడ్ కిస్సింగ్ జీసస్. అంటే అర్థం ఏంటంటే రాత్రిపూట వచ్చారు కదా, ఆ తోటలో ఎవరెవరో కనుక్కోవడం కష్టం. అందుకోసం ఆయన గుర్తు ఏం చెప్తాడంటే నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను. ఎప్పుడైతే సైనికులు వచ్చారో శిష్యులు వాళ్ళ మీద పడి అక్కడ చిన్న గందరగోళ పరిస్థితి. మరి ఈ గందరగోళంలో ఎవరని అందుకు యూదా ఏం చేస్తున్నాడంట? ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాడంట యేసుస్వామిని. ముద్దు పెట్టుకుంటూనే. చూడండి ప్రేమైన వాళ్ళరా, అంటే ఒక్కసారి కాదు ఇది. ఆమె ముద్దు పెట్టుకునటం మానలేదు. ఆమె ముద్దు పెట్టుకునడం వల్ల ఏముంది? ప్రేమ ఉంది, భక్తి ఉంది. ప్రభువా నా పాపాలు క్షమించావు, నీకు ఏమిచ్చి నా రుణము? ఏమిచ్చి నీ రుణము నేను? కానీ ఈయన ఏం చేస్తున్నాడు? అందరూ గుర్తుపట్టినట్లుగా, యేసు ఎవరో పట్టుకోగలిగినట్లుగా ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన కూడా ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఆ ముద్దులో త్యాగం ఉంటే ఈ ముద్దులో కాపట్యం ఉంది, కపటపు ముద్దు. అమాష అనేవాడిని పట్టుకొని యోవాబు ఏం చేస్తారంటే నా సహోదరుడా అని పట్టుకొని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఇట్లా వెన్నుపోటుదారులు అన్నమాట. ఇస్కరియోతు యూదా యేసుస్వామికి వెన్నుపోటు పొడిచేవానిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వలన ఆమె ముద్దు పెట్టుకున్నట మానలేదు, ఈయన కూడా ముద్దు పెట్టుకున్నట. ఆమె ముద్దులో త్యాగం ఉంటే, ఆమె ముద్దులో ప్రేమ ఉంటే, ఆమె ముద్దులో క్షమాపణ ఉంటే, ఆమె యేసు పాదాల ముద్దు పెట్టుకున్నటలో ఆయన పట్ల ఆరాధన ఉంటే, ఇక్కడ ఇస్కరియోతు హృదయం అంతా ద్వేషముతో నింపబడి ఉంది. ఏముంది చెప్పండి? పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును. ఎన్ని పెడతాడంట? ఎవడంట వీడు? ఎవడంట? కానీ ప్రభు ఏమంటున్నాడు? మై ఫ్రెండ్, నా చిలికాడా అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? ముద్దు పెట్టుకోవడానికి వచ్చిన యూదా గురించి ప్రభుకు తెలుసు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని ప్రభు చివరి రాత్రి భోజనం చెప్పాడు.
ఎప్పుడైతే రొట్టె తీసుకొని యూదాకి ఇచ్చాడో, యూదా దాన్ని తీసుకోగానే సాతాను వారిలో ప్రవేశించను. ఆదామును కాటు వేయడానికి ఏదేను తోటలో సర్పములో ప్రవేశించినటువంటి సాతాను ఈరోజు గెత్సెమనే తోటలో ప్రభువును కాటు వేయడానికి ఇస్కరియోతు యూదాలో ప్రవేశిస్తూ ఉన్నాడు. నీ కుటుంబం విచ్ఛిన్నం కావడానికి వాడు భార్యలోనైనా ప్రవేశిస్తాడు, భర్తలోనైనా ప్రవేశిస్తాడు, పిల్లల్లోనైనా ప్రవేశిస్తాడు. కుటుంబ విషయాలు మందికి అంతా చెప్పుకుంటూ తిరగవద్దు. కుటుంబ విషయాలు ఊరంతా చెప్పుకుంటూ తిరగవద్దు. నీ కుటుంబం విలువైంది, దీన్ని నువ్వు కాపాడుకోవాలి. ఊర్లో వాళ్ళకు మీరు ఒక గుంపులో మీరు ఒక గోయిందండి, కానీ నీ భర్తకు నీవే, నీకు నీ భర్త, నీ పిల్లలు నీకే. దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, దీన్ని నువ్వు కాపాడుకోవాలి. కొంతమంది ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు, ఇట్లా ఇట్లా అని. ఏమీ రాదు, ఉన్న మర్యాద పోతుంది. యువర్ ఫ్యామిలీ ఈజ్ అ ప్రేషియస్ వన్. ఏది కూడా అందుకే పెద్దోళ్ళు ఏమన్నారంటే సంసారం గుట్టు, వ్యాధి రట్టు అన్నారు. సంసారం గుట్టుగా ఉండాలంట, వ్యాధి సమస్యలు చెప్పుకోవచ్చు, ప్రార్థన అడగవచ్చు. కానీ వాయమ్మా నా మొగుడు తాగుపోతాడు, మా ప్రార్థన అందరికీ తెలియదు నీ మొగుడు తాగుపోతానే. ఊరంతా మళ్ళీ నువ్వు చెప్పాలంట దండ వేసి, ఎవరికి తెలియదు వాడు తాగుపోతానే. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కన్నీళ్ళతో వేడుకో, నువ్వు గోసాడు, నీతో పాటు నలుగురు ప్రార్థన చేస్తారు, తప్పులేదు. కానీ బలహీనతలన్నీ లోకానికి మనం చెప్పడానికి వీలు లేదు. ప్రేమైన వాళ్ళరా, ఒక భార్య ద్వారా తన భర్తకు ఘనత కలుగుతుంది. సామెత గ్రంథం 31లో వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కలున్న బంగారు కమిలాంటిదంట. పగవాడు అనేకమైన ముద్దులు పెడతాడు. నీ కుటుంబాన్ని కట్టుకొనుటలో జాగ్రత్తలు కలిగి ఉండడం. ఇక్కడ స్త్రీ ప్రభు పాదాలు ముద్దు పెట్టుకొనట మారలేదు. సీమోనా, నీ ఇంటికి వచ్చాను, నీవు నన్ను ముద్దు పెట్టుకొన లేదు. ప్రేమైన దేవుని వలన ఈ కపటపు ముద్దు 1000 మందితో వచ్చిన యూదా కపటపు ముద్దు పెట్టిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ముద్దు పెట్టి ప్రభు అయిన క్రీస్తును అప్పగిస్తున్నాడు. నయోమి, ఓర్ప, రూతులు కదా. నయోమి వెళ్ళిపోండమ్మా అంటది, ఓర్ప ఏం చేస్తుంది, అతను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. రూతు అంటుంది, నీ దేవుడే, నీ ప్రజలే, నీ ఉండు చోటనే నీవు పాతి పెట్టుబడి చోట. ఎక్కడ రూతు దీవించబడిందంటే ఆమె చెప్తున్న మాట, యువర్ గాడ్ ఈస్ మై గాడ్. దిస్ ఈస్ ద ఫెయిత్ అఫర్మేషన్. ఇది విశ్వాసపు ఒప్పుకోలు. నీ ఇంటికి ఎవరు వచ్చినా నీ దేవుడే నా దేవుడు కావాలి అని కోరుకునేలా నీ ఇల్లు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాపం నయోమి భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది. కానీ కోడళ్ళు గుర్తించగలిగింది ఏమిటంటే అత్తలో ఉన్న భక్తిని గుర్తించగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిని చూస్తే గుడి కూడా రాబుద్ది కాదు. కొంతమంది వ్యవహారాలు ఇండ్లకాడ వాళ్ళ వ్యవహారాలు చూస్తే వాళ్ళ పక్కింటి వాళ్ళు గుడికి ఎప్పుడు రారు. వీళ్ళ ముఖాలు, వీళ్ళ క్రైస్తవుల, ఇంకా వీళ్ళతో పాటు మనం గుడికి పోతే వాళ్ళకంటే చెడిపోతాం, శలనోళ్ళం అవుతాం రాని కదా కదా. ఈమెమంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. దేవుని వలన సినిమా ఇండస్ట్రీలో షకీలా అనే ఒక హీరోయిన్ ఉంది. సమ్ సైడ్ యాక్టర్, ఆమె రకరకాలుగా చేసే యాక్ట్రెస్. ఈమె చిన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర సిఎస్ఐ చర్చ్ ఉంటే రెగ్యులర్గా సిఎస్ఐ చర్చికి పోయేదంట సండే స్కూల్కి. ఎందుకంటే బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తారని. కానీ ఆ ప్రార్థనలకు పోయినప్పుడల్లా నేర్పిన ప్రార్థనలు, కీర్తనలు ఉంటాయి కదా. పాపం చాక్లెట్లు బిస్కెట్లు తిన్నాయి అరిగిపోతాయి, కానీ పడిన బీజం పోదు కదా. కానీ యవ్వన ప్రాయంకి వచ్చేసరికి కుటుంబ పరిస్థితులను బట్టి చాలామంది ఇంట్లో ఆ పరిస్థితులను బట్టి ఆమె తెలియకుండానే ప్రాస్టిట్యూషన్లోనికి, వేశ్య వృత్తిలోనికి వెళ్ళిపోయి అట్లా సినిమా ఇండస్ట్రీ ఇవన్నీ. ఈమె లోపల ఎక్కడో మనసాక్షి గద్దిస్తూ ఉంది. రోజు ఈమె అనుకుంటా ఉందంట, యేసయ్య. ఈమె ముస్లిం, షీఈస్ నాట్ ఎ క్రిస్టియన్. చర్చి పక్కనే వాళ్ళ ఇల్లు ఉండేది. ఆ చర్చి ఈమె మీద ప్రభావం చూపించింది. ఎదురుగా క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ దగ్గరికి పోతే మా బిడ్డ క్రిస్టియన్ ఎక్కడవుతుందని వాళ్ళ దగ్గరికి పంపేవాళ్ళు కాదంట. ఈ అమ్మాయి మాత్రం సండే స్కూల్కు క్రమంగా వెళ్ళేది. పోయింది పాపం బిస్కెట్ల కోసం, చాక్లెట్ల కోసమే, కానీ తనకు తెలియకుండానే దేవుడు ఆమెలో కార్యం చేయడం మొదలుపెట్టాడు. దేవుని వల్ల ఈమె ప్రాస్టిట్యూషన్కి, వేశ్యావృత్తికి అలవాటు పడి సినిమా ఇండస్ట్రీకి అలవాటు పడిన తర్వాత ప్రతిరోజు ఈమె మనసాక్షితో గద్దించబడతా ఉందంట. ఒకనొక రోజు తీర్మానం చేసుకుందంట, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు, నేను బ్రతకాల్సిన బ్రతుకు ఇది ఎంత మాత్రం కానే. అయితే నా కుటుంబ పోషణ కోసం కొద్దిగా డబ్బు కావాలా, నాకు వేరే దారి లేదు. నీవు ప్రతిరోజు నాకు ఇంత సహాయం చేస్తే నేను ఎలాంటి పాపం చేయడానికి బయటికి
వెళ్ళను. ఎప్పుడైతే ఆమె షీ బికేమ్ సినిమా యాక్ట్రెస్, షీ స్టార్టెడ్ అర్నింగ్. ఆమెకు బాగా డబ్బు రావడం మొదలైంది. ఎంత నేమ్ అండ్ ఫేమ్ వచ్చిందో ఆమెకు. ఈ మలయాళ మూవీస్, అనేకమైనటువంటి మూవీస్లో ఆమె చేస్తున్న ఈ వ్యాంప్ క్యారెక్టర్స్ని బట్టి రోజుకు 3 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తామని ఆమెకు రాత్రిపూట ఆమెకు కాల్స్ వచ్చే అవకాశాలు వచ్చేవి. కానీ ఆమె తీర్మానం చేసుకుంది, దేవా 10,000 నాకు ఇస్తే, నా కుటుంబ పోషణ కోసం 10,000 సహాయం చేస్తే నేను అన్నీ మానుకుంటానని అనుకున్నాను. ఈరోజు ఒక్క రాత్రి నేను పాపం చేయడానికి పోతే 10 లక్షలు ఇస్తామంటున్నారు. కానీ ప్రభువా, నేను నీ దగ్గర సమర్పణ చేసుకున్నాను, నీ కొరకే నేను బ్రతుకుతాను. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. దిస్ ఈజ్ అ టెస్టిమనీ ఆఫ్ ఎ వ్యాంప్ హీరోయిన్. ఆమె ఇంకా బతికే ఉంది. ఆమె చర్చిలో ఒకరోజు సాక్ష్యం చెప్తా ఉంది. ఆ వీడియో నేను చూశాను. చాలామంది స్త్రీలు, అంతమంది హీరోయిన్లు బయటకు వచ్చి చెప్పుకుంటారు, మేము అవి చేసాం, ఈ చేసామని. ఎవరు చెప్తారు చెప్పండి? ఎన్ని రకాలుగా ఉన్నా బయటకు వచ్చేసరికి మమ్మల్ని మించిన వాళ్ళు లేరంటారు కదా. ఈమెంటా ఉంది, నేను చెప్పకూడదు మీకు అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు కాబట్టి. రోజుకు 10,000 దేవా నా కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాలా ఈ పెద్ద పట్టణంలో, నీవు నాకు ఇంత సహాయం చేస్తే నేను చేసే పాపాలు చేయకుండా మానుకుంటాను. రోజుకు ఆమెకు సినిమాకు పోతే 3 లక్షలు ఇచ్చేవాళ్ళంట ఎవ్రీడే షూటింగ్. కానీ రాత్రి ఫోన్ కాల్స్, నువ్వు కనుక లాడ్జ్కి వస్తే నీకు 10 లక్షలు ఇస్తాం. ఈమె తీర్మానం, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నా ప్రభువు నా అవసరతలు తీర్చాడు, నా అక్కర్లు తీర్చాడు, నేను ఇక పాపము చేయను. ఆమె మందిరంలో నిలబడి సాక్ష్యం ఇస్తుంది, మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భయంకరమైనటువంటి రీతిలో, ఉచ్చులో, మురికి కూపంలో పడిపోయినటువంటి ఒక వ్యక్తి ఏ రోజు విన్న వాక్యం ఆమెలో పనిచేయడం ప్రారంభించింది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనం ఏ పరిస్థితులైనా ఉండవచ్చు, మన స్థితిగతులు ఏవైనా ఉండవచ్చు, వాక్యం వినడం నీవు ప్రారంభించినప్పుడు, వాక్యాన్ని ప్రేమించడం, దేవుని ప్రేమించడం నీవు ఆశపడినప్పుడు, దేవుని వలన ఈ వాక్యం నీలో పనిచేస్తుంది. ఈమె పాపాత్మురాలు షకీల అధికంగా ఆకర్షించబడిన వాక్యం ఇదే. ప్రభు అంటున్నాడు, అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా, నేను కూడా నీ మీద రాయి వేయను, ఇక వెళ్ళి పాపము చేయకము. గో అండ్ సిన్ నో మోర్. వెళ్ళు, అయితే పాపము చేయవద్దు. షీ హాస్ డిసైడెడ్. దేవుని వలన జ్ఞాపకం చేసుకుందాం, వెళ్ళి పాపం చేయడం, వెళ్ళి పాపం చేయడం, వెళ్ళి పాపం చేయడం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టుకుంటున్నాడు. వాని మురికితనాన్ని కానీ, వాని రోతతనాన్ని కానీ, వాని గబ్బును కానీ, వాని దుర్వాసనను కానీ తండ్రి ఏమీ లక్ష్య పెట్టలేదు. ఇక్కడ ఒక స్త్రీ తన పాపాల విషయమై పశ్చాత్తాపపడి యేసువారి పాదాలు కన్నీళ్లు కడిగి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉంటే, ఆయన వెంట 3.5 సంవత్సరాలు అన్నీ చూసిన శిష్యుడు మాత్రం కపటము ముద్దు పెట్టి యేసును అప్పగించుకుంటూ ఉంటే, తండ్రి ప్రేమ మాత్రం ఎలాంటిదంటే, నా చెలికాడా, మై ఫ్రెండ్, నా పగవాడా అని పిలవడంలే, రే నువ్వేరా నా టీంలో, నా గ్రూపులో నువ్వు దుర్మార్గునివిరా అని యేసు మళ్ళీ ఏమంటున్నాడు తెలుసునా? మై ఫ్రెండ్, నా చెలికాడా, నా స్నేహితుడా. దేవుని పిలుపు ఎంత దుర్మార్గులమైనా, ఆయన ఎన్నిసార్లు సిలువ వేసినా, ఎన్నిసార్లు ఆయన అవమానించినా, ఎన్నిసార్లు ఆయన ముఖాన ఉమ్మి వేసినట్టుగా మనం ప్రవర్తించినా, హీ విల్ కాల్ యు మై సన్, హీ విల్ కాల్ యు మై ఫ్రెండ్. తండ్రి కుమారుని ముద్దు పెట్టుకొనుట మానలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని వలరా ఈ రాత్రి ఆయన పాదాలు ముద్దు పెట్టుకునేంతగా ఆయన పైన మనము ప్రేమ చూపగలిగితే మనం ఎంత ధన్యులం. 70 ఏళ్ళ వ్యక్తి కాదండి, 90 ఏళ్ళ వ్యక్తి కాదు. ప్రభు ఏమంటున్నాడంటే, 33.5 సంవత్సరాల ప్రాయం కలిగిన యవ్వనస్తుడు ఏమంటున్నాడంటే, ఈమె నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ టౌన్లో ఏముంటుందంటే, చచ్చిపోయిన వాళ్ళ దినం చేస్తూ ఉంటారు కదా. దినం అప్పుడు 10 మంది వచ్చి మాట్లాడుతుంటారు, మా బావ చాలా మంచోడు, మా బావ చాలా అటాటోడు, ఇటాటోడు, చాలా గొప్ప అని. ఏమంటామంటే, చచ్చిపోయినాక నీ బావ ఎంత మంచోడని చెప్పినా వచ్చింది లేదు, పోయింది. మీ చిన్నాయన ఎంత మంచోడని చెప్పినా వచ్చింది లేదు. మా అత్త చాలా మంచిదని చచ్చిపోయినాక చెప్తే ఉపయోగము? ఎప్పుడు చెప్పాలా? ఎప్పుడు చేయాలా? ఎప్పుడు మంచి పని చేయాలా? నీకు అవకాశము ఉన్నప్పుడే. నా కోడలు మంచిదమ్మా, ఎప్పుడు ఉన్నప్పుడు పోయినాక కాదు. నీకు అవకాశం దొరికినప్పుడే నీవేది మంచి చేయగలవో ఎప్పుడు చేయాలా? యేసుస్వామి ఏమంటున్నాడు, 2 రోజుల్లో నేను సిలువ వేయబడతాను. ఈ 2 రోజుల అవకాశాన్ని ఆమె స్త్రీ పోగొట్టుకునిందా?
ఈమె భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. దేని నిమిత్తం చెప్పండి? ఎక్కడ వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ ఈమె పేరు ప్రశంసించబడును. హల్లెలూయా, హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో జరిగిన ఈ కార్యాన్ని ఈరోజు వెలుగోడులో మనం మాట్లాడుకుంటున్నాం ఆమె గురించి. కారణం ఆమె చేసిన మంచి పని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని కొరకు నీవే మంచి పని చేయగలవో డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ. ఇప్పుడే దాన్ని చెయ్యి. వచ్చే సంవత్సరం చూద్దాం, ఇంకెప్పుడో చేద్దాం, ముసలోళమైనాక చూద్దాం, కాలు చాపినాక కాటికి చూస్తాం. నో, పనులు ఊడిపోయినాక కళ్ళు ఊడిపోయినాక ఏం చేస్తామండి? ఎప్పుడు చేయగలరా? ఎప్పుడు చేయాలా? యుద్ధ సన్నాహ దినమున నీ యవనస్సులు అరుణోదయము వలె మంచు వలె నీ యవనస్సులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై యుద్ధ సన్నాహ దినమున నీ యొద్దకు వచ్చెదరు. ఎప్పుడైతే యుద్ధ వార్త వింటారో, ఎప్పుడైతే యుద్ధ శబ్దం వింటారో యవనస్సులు ఇష్టపూర్వకంగా మంచు వలె వస్తారంట. ప్రైజులో మంచు పవిత్రతకు సాదృశ్యం. దేనికండి? యవన కాలమున పవిత్రతలో యవనస్సుడా దేవుని యొద్దకు రమ్ము. యవన కాలమున నీ పవిత్రతను కాపాడుకొని దేవుని యొద్దకు రమ్ము. యుద్ధ సన్నాహ దినమున, ఎస్ దీస్ ఆర్ ద డేస్. మనమున్న దినాలు ఇవి యుద్ధపు దినాలు, కారు మేఘాలు కమ్ముకుంటున్న దినాలు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అంటున్నాడు, మా జోలికి వస్తే అణుబాంబులు వేస్తాను అంటున్నాడు. ఎవరికి ఎప్పుడు మెంటల్ వేస్తుందో తెలియదు. మెంటల్ కానీ ఏం టైం ఉండదు. ఉంటుందా? ఎవరికో తిక్క వానికి లెక్క ఉంటుందంట. కొంతమంది తిక్కగాలకు లెక్క కూడా ఉండదు. వీరికి తిక్క వేసింది అనుకో లెక్కనే ఉండదు. అనుభవం వేసి ఉండనుకో అందరం బూడిద కూర్చున్నట్టే, ఈడ కూర్చున్నట్టే. తర్వాత వచ్చి చూస్తే ఏముండదు, ఒక్కొక్కడు ఒక బొగ్గు ఉంటుంది, అంతే, ఏముండదు. అంతే, ఇక బూడిద కుప్పలైపోతాం అనుబాంబులు పడితే. ఎప్పుడు ఎవడేస్తాడో తెలియదండి. ఈ ప్రపంచాన్ని 100 సార్లు బూడిద చేసేంత అణుబాంబులు ఉన్నాయి ప్రపంచంలో. మీకు తెలుసునాది? 100 సార్లు ఈ భూ ప్రపంచాన్ని బూడిద చేసేంత అణుబాంబులు ప్రపంచంలో ఉన్నాయి. ఎవరికి తిక్కలేసి ఒక అణుబాంబు వేసినా మొత్తం ప్రపంచం అంతా ఏమైపోతుంది? బూడిద. మనం అనుకుంటున్నాం ఓ అబ్బా రేపు ఉందిలే ఎల్లుండిలే అని. నో, యుద్ధ సన్నాహ దినమున నీ యవనస్సులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయమున నీ యొద్దకు వస్తారు. దేవుని వలన యవన కాలమున క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఈమె నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. హల్లెలూయా. తర్వాత స్త్రీలు విశ్రాంతి దినం గడిచిపోగానే ఆదివారం మన పెందగ్రహణ స్త్రీలు లేచి అత్తరు ఇవన్నీ తీసుకొని యేసు దేహానికి పొయ్యాలని వెళ్ళారు. కానీ యేసు అక్కడ ఉన్నాడా? దే హ్యావ్ లాస్ట్ దేర్ ఆపర్చునిటీ. వారికి అక్కడ అవకాశము లేదు. చేతుల అత్తరు ఉంది, పుయ్యడానికి సాంబ్రాణి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ యేసు ఉన్నాడా? లేడు. వీళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు మంచి వాళ్ళే, వీళ్ళు చెడ్డోళ్ళని కాదు. కానీ ఎప్పుడు చేయలే వీళ్ళు? ఎప్పుడు చేయలేదు. చేయాల్సిన సమయంలో ఆకలి కొన్నవానికి ఆకలి కొన్నప్పుడు నువ్వు అన్నం పెట్టాలా? తిన్నోని పిలిచి రారా కూర్చోరా. తిన్నోడు ఏం తింటాడు? ఏముంటాడండి? దిగంబరి కనబడితే వానికి బట్టలు వేసుకొని తిరగడానికి నేను నీకు సొక్కా కుట్టిస్తాంటే ఏంది అవసరం? చలికాల చెల్లులో ఉన్నాడా? దిగంబరి ఉన్నాడా? వస్త్రహీనుడు ఉన్నాడా? దిక్కులేని వాడు ఉన్నాడా? పేదవాడు ఉన్నాడా? నీవేమి చేయగలవో చెయ్యి. పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకోనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చిమ్మెట లేదు, దొంగలు లేరు, కన్నము వేరు. ఇక్కడ అందరూ ఉన్నారు తినివేయడానికి. నీ దగ్గర కొద్దిగా డబ్బులు ఉందంటే తినివేయడానికి 100 మంది కనిపెట్టుకొని ఉంటారు. అవునా కాదా? పలకండి. మీరు చాలా మంచోళ్ళేమో, మా డబ్బులు ఆడికి పోదు బాబు, మేము ఇస్తే కదా ఉనుకన్నా అనుకుంటున్నారా? దేవుని వలన ఇస్కరియోతు యూదా పెట్టిన ముద్దు ఏ ముద్దు చెప్పండి? కపటపు ముద్దు. ఏమంటున్నాడు ఇక్కడ? నాకేమి ఇత్తురు. రెండవదిగా ఏం చేస్తున్నాడు? కపటపు ముద్దు. ఆ స్త్రీ తన కన్నీళ్లతో యేసు పాదాలు కడిగెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఓకే. ఈయన కూడా ఏమంటున్నాడు? ఈయన కూడా దుఃఖపడుతున్నాడు. ఇక్కడ ఈయన కూడా ఏమైపోతున్నాడు చెప్పండి?
నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని. ఈయన కూడా పాపాల గురించి ఏమవుతున్నాడు? పాపం బాధపడతా ఉన్నాడు. ఏమైపోతున్నాడు చెప్పండి? బాధపడుతున్నాడు. కానీ అప్పటికి జరగాల్సిన పని ఏమైతుందో జరిగిపోయింది. ఏ స్వామిని ఏం చేశాడు? అప్పగించాడు. సిలువ, ఆయన సిలువ వేయబడానికి తీసుకొని పోతూ ఉంటే ఈయన ఇక్కడ బాధపడతా ఉన్నాడు. ఏమైనా లాభమా దీంతో? ఏమైనా లాభమా? ఆమె ఎప్పుడు కన్నీరు కార్చింది? యేసు సమీపంగా ఉన్నప్పుడే. ఎప్పుడు కన్నీరు కార్చింది? యేసు. అందుకే వాక్యం ఏముంటుందంటే, ప్రభువు మీకు దొరుకు కాలమునందు ఆయనను, ఆయన సమీపమున ఉండగానే మీరు ఆయన్ని వేడుకొనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక షకీలా అనే ఒక హీరోయిన్ చెప్పే మాటలు నేను నిర్ణయం చేసుకున్నాను. నాకెంత వచ్చినా నేను పాపము 10,000 అయితే చాలనుకున్న ఆమెకు రోజుకి ఎంత వస్తుందంట? 10 లక్షలు. కానీ దాన్ని ఆశపడుతుందామె. ఆమె ఎవరికి తీర్మానం చేసుకునింది? ఇదే ఎవరికి? మనకు 200 ఇస్తామంటే కుక్క తిరిగినట్టు తిరుగుతుంటాం. ఇంకా అన్నీ వదిలిపెట్టి కుక్క తిరిగినట్టే. గుడిలే, గోపురంలే, దేవుళ్ళే, దయ్యంలే, పెన్లాంలే, పిల్లల్లే. ఎవడో 200 ఇస్తానంటే కుక్క లెక్క తిరుగుతుంటారు కొంతమంది. ఏమి కాబట్టనే కాబట్టదు. 10 లక్షలు ఇస్తామంటే పాపం చేయడానికి పోకుండా ఆమె చాలా గొప్ప వ్యక్తే కాదా చెప్పండి? దేవుని వల్ల ఎన్నిసార్లు ఎన్ని శోధనలు వస్తాయి. ఈ శోధనల మధ్య ప్రభు కొరకు నిలబడగలుగుతూ ఉన్నామా? ఇస్కరియోతు యూదాకు ఏ స్వామిని చూసినప్పుడల్లా 30 వెండి నాణాలే గుర్తుకొస్తున్నాయి. కానీ ఏమైనా గుర్తుకొస్తున్నాయా? ఏం గుర్తుకొస్తున్నాయి? ఈరోజు చాలామంది చర్చికి రావడం కూడా ఇంతే. ఏందో రోగాలు పోతాయి, అయిపోతాయి. చాలామంది నాకేమి ఇత్తురు కదా. చాలాసార్లు ప్రభు దగ్గరికి రావడంలో నాకేమి ఇస్తారని ఆశతో కాదు. ప్రభువా, నీవు సమస్తం నా కొరకు ధారపోసావు, నీ సొంత కుమారుని నా కొరకు ఇచ్చావు, అప్పగించావు, నా పాప భారమంతా ఆయన మీద మోసావు. నేను ఏమిచ్చి నీ రుణము, ఏ రీతిగా నీ కృతజ్ఞత అయ్యా, నీ పట్ల నాకున్న కృతజ్ఞత నేను చూపగలను. ప్రేమను వలరా ఇస్కరియోతు యూదా కూడా ఏడుస్తున్నాడు. ఆయన కూడా బాధపడుతున్నాడు. అయితే బాధపడి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇది శరీర సంబంధమైన దుఃఖం, నిజమైన ఆత్మానుసారమైన దుఃఖం కాదు. ఆత్మానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుంది చెప్పండి? నిజమైన మారు మనసు. ఎవడో చూశాడని కాదు. పాపం చేస్తుంటే ఎవడో చూసింటాడు, అమ్మా అని ఇంటికి వచ్చి ఏడుస్తాం. ఎవడో చూసిండని. చూసినందుకు కాదు, చేసినందుకు ఏడ్చాలా. దేనికోసం ఏడ్చాలా? చూసినందుకు కాదు, ఎవడో చూసిండినందుకు. మొగుడుదంతే లేదంట ఏడుపు. మొగుడుదంతే వాడు కుక్క కొట్టాడ ఇబ్బంది లేదంట. ఏమంట? పక్కింటి ఆమె నవ్వొద్దంట. ఏమంట? పక్కింటి ఆమె మొగుడు కొడితే కొట్టని పక్కింటి ఆమె నవ్వుతుంది నన్ను చూసి. దీనికి ఏడుపు కొంతమందికి. మొగుడు కొట్టినందుకు కాదంట. ఇది చూడండి కథ ఎట్టుంటుందో. ఎవడో పాపం చేసినందుకు కాదు ఏడుపు కొంతమందికి, ఎవడో చూసినందుకు, ఎవడో విన్నందుకు. ఏమో వాడికి తెలిసిందే ఏడుస్తుంటుంది ఈ అమ్మ. చేసినందుకు ఏడసాలా, ఎవడో చూసినందుకు కాదు. అర్థమవుతుందా? ఇస్కరియోతు యూదా వెళ్ళి ఏ స్వామిని ఈ రీతిగా చేస్తూ ఉంటే పాపం ఏడుస్తూ ఉన్నాడు. ఈ బాధ తట్టుకోలేకపోయి ఏం చేస్తూ ఉన్నాడు? ఊరి పెట్టుకొని 30 వెండి నాణాలు తీసుకుపోయి ఎక్కడేస్తున్నాడు? మళ్ళీ దేవాలయంలో. వరే ఒక టీ అన్న తాగొచ్చు కదరా పోయి. 30 వెండి నాణాలు జోబులో పెట్టుకున్నావు కదా, సచ్చే ముందు ఒక టీ అన్న తాగొద్దా? తాగలేవు. ఎందుకు? దాని మీద నీకు ఆ రూకల మీద నీ పేరు లేదు, ఆ ధాన్యపు గింజ మీద నీ పేరు, తినేవాడు ప్రతి మెతుకు మీద నీ పేరు ఉంటుందంట కదా పెద్దోళ్ళు చెప్తారు. ఈ 30 వెండి నాణాల మీద వాని పేరు లేదు. తీసుకొని వెళ్ళి దేవాలయంలో వేసి ఊరి పెట్టుకొని చచ్చిపోతే పాపం ఆ తాడు కూడా సరిగా లేదంట, కింద పడిపోయాడంట. పొట్ట బద్దలైపోయి చచ్చిపోతే తీసుకొని పోయి ఎక్కడో ఊరవతల కుక్కను పడేసినట్టుగా పడేశారు. దిస్ ఈజ్ ద ఫేట్ ఆఫ్ ఎ ప్రాఫెట్. ఇస్కరియోతు యూదా నాట్ అన్ ఆర్డినరీ ఫెలో, హీ వాజ్ ఎ ప్రాఫెట్, హీ వాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆయన దైవజనుడు, స్వస్థత చేసినవాడు, మరణించిన వారిని ప్రభు లేపుతూ ఉండగా దగ్గర నిలబడినవాడు, నీటిని ద్రాక్షరసంగా మారుస్తూ ఉంటే ప్రభుతో కలిసి పరిచర్యలో పాల్గొన్నవాడు. హీ వాజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. గొప్ప దైవజనుడు. యేసు కంటే గొప్ప గురువు ఈ ప్రపంచంలో ఉన్నారా? ఆ గొప్ప గురువు దగ్గర పాఠాలు నేర్చుకున్న గొప్ప శిష్యుడు. కానీ చివరికి తన ఆధ్యాత్మికతను, తన బ్రతుకులో దేవుని కృపను నిలబెట్టుకోలేకపోయాడు.
దేవుని వలన వెళ్ళి ఊరి పెట్టుకుంటే అది కూడా ఉండకపోతే ఆయన స్థితి అంత ఘోరం అయిపోయింది. కానీ యేసు వారు ఉన్నప్పుడే ఒక స్త్రీ ఎప్పుడైతే పశ్చాత్తాపపడి ఆమె కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుతూ ఉందో, ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, సమాధానం గల దానివిగా వెళ్ళు. హల్లెలూయా. ఏం రక్షిస్తుంది నిన్ను? ఏం రక్షిస్తుంది? నీ విశ్వాసం. నీ విశ్వాసము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. యూదా లాంటి వారు ఎందుకు ఇలా చేస్తారు? ఎందుకు ఇలా చేస్తారు? రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఎవరికి అప్పగించాడంట? ఎవరికి? పలకండి. 9 తర్వాత పలకం బాబు. మేము మా టైం మాది, నీ టైము నీది, మా టైము మాది. సరే ముగిస్తాంలేండి. పలకండి ఒక్కసారి పలకండమ్మా. ఒక్కసారి ఏమనుకోకుండా పలకండమ్మా. లాస్ట్ కదా, రేపటి నుంచి నువ్వు పలికేది ఉండదు కదా. ఓకే. వారు తమ మనస్సులో దేవునికి ఏం చేయలేదట? మనస్సులో దేవునికి ఎవరికి చోటు లేదు? మనస్సులో ఎవరికి లేదు? అన్నిటికీ ఉంది. లోక సంబంధమైన వాటన్నిటికీ మనసులో చోటు ఉంది, కానీ ఎవరికి చోటు లేదు? సత్రములో ఎవరికి స్థలం లేకపోయింది? బంగాకు తాగడానికి ఉంది, ఇస్పటాకులు ఆడటానికి ఉంది, వానికి ఉంది, వీనికి ఉంది. సత్రములో ఎవరికి స్థలం లేదు. యేసయ్య పుట్టాలని ఈ లోకానికి వస్తే సత్రములో ఆయనకు స్థలం లేకపోయాను. ఇక్కడ ఎవరికి చోటు లేదంట? వారి మనస్సులో ఎవరికి లేదంట? దేవునికి చోటు ఇయ్యకపోయిరి. చోటు లేదు కాదు, ఇక్కడ చోటు ఇయ్యక, చోటు. బస్సులో ఒక ఆమె కూర్చో ఉంటుంది, మళ్ళీ బ్యాగ్ పెట్టింటుంది పక్కన. నువ్వు పోయి ఆడ చూస్తుంటావే, నీకెళ్ళి చూడదు ఆమె, కిటికీలోకి వచ్చి చూస్తుంటుంది. ఆమె అనుకుంటా తెలుసులా, ఈ దరిద్రాలు ఆడ కూర్చుంటుందో. ఎనికిపో కదా. మనం ఆమెకి వెళ్ళి చూస్తుంటాం, బ్యాగ్ ఏమైనా తీస్తుందేమని. తీయదు. తీసినా జరగదు. తీసినా మీ నాయన సొమ్మ. మరి 3 టికెట్లు ఇచ్చి 3 సీట్లలో నువ్వే కాళ్ళు చెప్పుకొని పడుకో. ఎవరు అంటారు? ఇచ్చేది ఒక టికెట్, మళ్ళీ ఏమైనా ఆధార్ కార్డు ఉంటే మళ్ళీ అదొకటి, దాంట్లో కటింగు, మళ్ళీ నీళ్ళు కొని మళ్ళీ బ్యాగ్ ఒకటి. కొంతమంది బుద్ధి ఎట్టుంటుందంటే వాళ్ళ ముఖాలు పొద్దున్నే లేచి చూసినా దరిద్రమేగా. ఆడోళ్ళకు చోటు ఇయ్యారండి, మిగతా వాళ్ళ కథ వదిలిపెట్టండి. లేడీస్కి కొన్నిసార్లు పాపం నిండు గర్భిణులు వస్తుంటారు, వాళ్ళకు కూడా చోటు ఇయ్యారు. కొంతమంది చాలా కఠినంగా ఉంటారు. కొంతమంది ఏం తెలియనట్టు, బస్సులో ఏం జరగనట్టు, వాళ్ళాడలేమో, మేము కాశ్మీర్లో ఉండాము, మేము ఐస్ క్రీమ్ తింటా ఉండాము అన్నట్టు ఇక్కడ చూస్తుంటారు, లోకంలో పట్టించుకోకుండా. వారు మనస్సులో చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని. నేను ఇంతకుముందే చెప్పేవాడిని, ఏటిలో శాఖలోని బండ, ఏటిలో 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు పెట్టినా బండను పగలగొడితే సుక్క నీళ్ళు కూడా ఉంటాయా? పోయమ్మ, ఏటిలో 50 ఏళ్ళ అబ్బాయి చిన్నక్క ఉండబట్టి కొడితే పాపం ఏమన్నా మేకుతో కొడితే 4 సుక్కలు వస్తాయి, ఏమంటుంది? ఏమని ఉంటుందా? ఏమి ఉండవు. ఏటిలో శాఖలోని బండ 100 ఏళ్ళు ఉన్న సుక్క ఉండదు. ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్న యేసు యొక్క కార్యాలు ఇస్కరియోతు యూదాలో ఎక్కడ లేనే. కారణమేంది? దేవునికి చోటు ఇయ్యనొల్లక. ఈ రాత్రి నువ్వు ఎన్నేళ్ళ నుంచి చర్చికి వస్తున్నావు? నాట్ ఇంపార్టెంట్. ఎన్నేళ్ళ నుంచి నువ్వు ఇక్కడ సంఘ సభ్యురాలివి? నో. ఎంత మీటింగులు నువ్వు కూడా ఇంటికాడ జరిపినావు? నో. యా భక్ష్యాలు పెట్టినావు, యా పప్పుచారు పెట్టినావు, యా వడియాలు పెట్టినావు, యా పెరుగన్నం పెట్టినావు, ఇవన్నీ సంబంధము లేదు. ఈ రాత్రి నీ హృదయంలో దేవునికి చోటు ఉందా? దిస్ ఈజ్ ఆల్ గాడ్ రిక్వైర్స్. దేవుడు కోరుకునేది ఏమిటంటే నీ హృదయంలో ఆయనకు చోటు కావాలి. చోటు ఇవ్వనొల్లకపోయిరు కనుక వారిని ఏం చేస్తారంట? దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడంట. దేనికోసం అప్పగిస్తాడంట? పాపాత్మురాలు యేసు ఎప్పుడు వస్తాడా? ఆయన పాదాల వద్ద ఎప్పుడు నా పాపాలు ఒప్పుకుందామా, నా కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుదామా ఆమె కనిపెట్టుకుని ఉంటే, యూదా కనిపెట్టుకుని ఉన్నాడు. యేసుని ఎప్పుడు అప్పగించాలా? కారణం
అతని మనస్సులో దేవునికి చోటు లేక ఈ రాత్రి లెంటు ప్రారంభం మొదలుకొని ఈరోజు వరకు ఎన్నో వాక్యాలు నీవు ఉన్నావు, ఎన్నో విషయాలు నీవు ఉన్నావు. ఎన్ని విన్నా దేవునికి చోటు ఇవ్వకుండా నీ తలుపు వేసుకుంటూ అలాగే ఉంటే నీకు వచ్చే ఆశీర్వాదం ఏమీ లేదు. ఈ రాత్రి నీ పాపాల విషయమై పశ్చాత్తాపపడి ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను వచ్చి వాంతో కూడా కలిసి భోజనము. దిస్ ఈస్ ఫెలోషిప్ విత్ గాడ్. ప్రియులారా, ఈ ప్రేమ విందుల్లో మనం కూడా ఉండవచ్చు. కానీ ఈ ప్రేమ విందుల కంటే గొప్పదైన విందు పరలోకపు విందు. హల్లెలూయా. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఈ విందులు ఉంటాయి, ఇవి టెంపరరీ. పరలోకపు పెళ్లి విందు. హల్లెలూయా. అందులో పాలు భాగస్థలం కావాలంటే ఇక్కడ మనస్సులో ఎవరికి చోటు ఇవ్వాలి? మనము దేవునికి చోటు ఇవ్వాలి. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల అనేకమైన విషయాలు విన్నాం. చివరిగా ఒక సంఘటన జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. చివరిగా ఒక మాటను చదువుకొని మనం ముగించుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచయలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని తన చోటికి పోవుటకు. ఎక్కడికి పోవడానికంట? యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్య. మిగతా 11 మంది శిష్యుల పేర్లు ఇక్కడ జీవ గ్రంథంలో రాయబడి ఉంటే యూదా అంటే పేరు మీకు అర్థం తెలుసునామా? యూదా అంటే అర్థమైంది. వాళ్ళ అమ్మకు సంతానం మళ్ళీ పుడతా ఉంటే, లేయా నేను జబ్బు కన్నదాన్ని, నా భర్త నన్ను అసలు ప్రేమించడంలే, నా దేవుడు నన్ను కనికరించి నా కడుపు నా గర్భాన్ని దీవించాడు, నా భర్త నేను రోగిష్ఠునని నన్ను అస్సలు లెక్క చేయకపోతే నా దేవుడు నా మీద దయ చూపి నాకు వరుసగా కొడుకుల్ని ఇస్తా ఉన్నాడని యూదా పుడితే దేవానికి స్తోత్రం అని యూదా అని పేరు పెట్టింది. యూదా అంటే అర్థం దైవానికి స్తోత్రం, స్తుతి. ఈ యూదా దేవునికి స్తోత్రం, స్తుతి అని పేరు పెట్టబడిన వాని గోత్రంలో నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తే అదే గోత్రానికి చెందినవాడు యేసు స్వామిని ఏం చేస్తున్నాడు? సిలువకు ఎవరమైనా కావచ్చు. మన భ్రష్టత్వం ఎలాంటిదంటే దేవునికి చోటు ఇవ్వకపోతే నీ బ్యాక్గ్రౌండ్ ఎంత గొప్పదైనా నీ ముగింపు భయంకరంగా ఉంటుంది. ఈమె పేరు సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఈమె పేరు అక్కడ ప్రశంసించబడును. ఈరోజు ఎవడైనా యూదా అని సంఘంలో పేర్లు పెట్టుకుంటున్నారా? మరియా అనే పేర్లు పెట్టుకుంటున్నారా లేదా? ఆమె చేసిన పేరు, ఆ పేరుకు ప్రభువు ఇచ్చిన విలువ, ఈతను చేసిన కార్యం, ఇతడు పోగొట్టుకున్న పేరుకు విలువ. కాబట్టి దేవుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. తన చోటికి పోవుటకు యూదా ఎంచుకున్న మార్గం యూదాను తీసుకుని వెళ్ళింది. ఈమె ఎంచుకున్న మార్గం, ఈమె పేరు అనేక చోట్ల ప్రశంసించబడేలా దేవుడు ఆమెను దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఆమె వలె ప్రభును ప్రేమిస్తున్నామా? ఆమె వలె లోకాన్ని ప్రేమిస్తున్నామా? తీర్మానం చేసుకుని దేవుని తట్టు చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనకు సహాయం దయచేయనుగాక. ఆమేన్. వీలైన వారందరూ మోకరించండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హిస్సోపుతో కడుగు, ఇప్పుడే శుద్ధి అవుదు. హిస్సోపుతో కడుగు, ఇప్పుడే శుద్ధి అవుదు. పరిశుద్ధ ఆత్మతో అభిషేకించుమయ్యా, అగ్ని జ్వాలల లేపుము. పరిశుద్ధ ఆత్మతో అభిషేకించుమయ్యా, అగ్ని జ్వాలల లేపుము. మహిమ మహిమ మహోన్నత మారాని ప్రియునికే
మహిమా మహిమా మహోన్నత మారాని దేవునికి దైవిక గుడారము నా దేవుని సన్నిధానము వేదకి వచ్చితివే తీయని మధురమాదే వేదకి వచ్చితిమే తీయని మధురమాదే. దయగల ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మరి యొక్క తరుణాన్ని బట్టి మీకు అనేకమైన వందనాలు. దేవా, మా పరలోకపు తండ్రి, 3.5 సంవత్సరాలు మీతో ఉన్న నీ ప్రేమను గుర్తించలేక, నీ కనికరాన్ని, నీ క్షమాపణను ఏమాత్రమో లక్ష్య పెట్టక తన చోటికి పోవుటకు తాను ఎంచుకున్న మార్గంలో వెళ్ళిపోయిన యూదాను మీరు జ్ఞాపకం చేస్తున్నారు. తండ్రి, పాపాత్మురాలుగా ఉండి తన స్థితిని విడిచి నీ యొద్ద ఉండడానికి, తన జీవితంలో ఏది విలువైనదో దానిని నీ మీద పోసి నీ పాదాలు కడిగి నేను అభిషేకించున్నట్లుగా ఆ స్త్రీ ఎంతగా నిన్ను ప్రేమించిందో దేవా, ఈ రాత్రి మా పైన కనికరం చూపండి. తండ్రి, యూదా వలె ఏ హృదయాలైనా కఠినమై ఉంటే ఈ రాత్రి ఆ హృదయాలు యేసు నామమున బ్రద్దలవునుగాక. ప్రతి హృదయం తెరవబడునుగాక. ప్రతి ఒక్కరు తమ హృదయంలో ఈ రాత్రి నిన్ను చేర్చుకొనేదరుగాక. నాయనా, మీకు స్తోత్రం తండ్రి, వందనాలు. భ్రష్ట మనస్సుకు అప్పగించబడిన ప్రతి ఒక్కరూ ఈ రాత్రి విడుదల పొందెదరుగాక. తమ మనస్సులో, తమ హృదయంలో దేవానికి చోటు ఇయ్యనలేకపోయిన ప్రతి స్థితిని బట్టి పశ్చాత్తాపపడి కన్నీళ్లతో నీ పాదాలు కడిగేలా చేయండి. అవును ప్రభువా, మేం పాపులం. మా కొరకు కల్వరి శిలువలని యవ్వన రక్తాన్ని చిందించిదివి. దేవానికి స్తోత్రం. యవ్వనేచ్ఛలను విడిచి పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుమో అని మీరు తెలియచేస్తున్నారు. అయా నీకు స్తోత్రం, వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయం ఆ స్త్రీ వలె మరియా అచ్చ జటమాంసి విలువైన అత్తరు బుడ్డిని నీ మీద అభిషేకించినట్లుగా మా బ్రతుకులు అయా నిన్ను సంతోషపెట్టేలా చేయండి. నీ భూస్థాపన నిమిత్తం అయా మరుసటి రోజు నీకు కన్నీళ్ళే, నీకు వ్యధ, నీకు అవమానము, నీకు బాధ. కానీ ఒక్కరోజు మాత్రం నీ శిష్యుల మధ్య నీవు గణపరచబడ్డావు దేవా. నీవు అభిషేకించబడ్డావు నాయన. నీ మరణానికి ముందు నీవు సంతోషించిన సమయము అదే నాయన. స్తోత్రం దేవా. తండ్రి, యూదా వలె నిన్ను బాధ పెట్టువారముగా కాక, దుఃఖపెట్టువారము కాక, ప్రజలందరి ఎదుట నిన్ను సంతోషింపజేసే వారంగా ఉండడానికి మాకు సహాయము చేయండి తండ్రి. నీ శిష్యులందరి ఎదుట నీకెంత సంతోషం. ఇల్లంతా అత్తరు వాసన. మరుసటి రోజు నీ ముఖాన ఉమ్మి, మరుసటి రోజున రక్త బిందువులు, మరుసటి రోజున అయా చిల్చబడిన మీ దేహం అరికాలు మొదలకి నడినెత్తి వరకు నీవు రక్తపు ముద్దగా మార్చబడ్డావు కదా. దానికి ముందుగా 2 రోజులకు ముందుగా నీవు అత్తరుతో అభిషేకించబడ్డావు. ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత ఘనత, ఎంత మహిమ. మా పాపాలతో మళ్ళీ మళ్ళీ నిన్ను సిలువ వేసేవారముగా కాక అయ్యా అభిషేకించిన స్త్రీ వలె మా జీవితాలతో నిన్ను అభిషేకించే భాగ్యం మాకు దయచేయమని తండ్రి కనికరము చూపండి, కనికరము చూపండి, కనికరము చూపండి. మా బ్రతుకుల్లో ఉన్న ప్రతి పాపపు దుర్వాసన తొలగించబడి యేసు వాసనతో మేము నింపబడినట్టుగా ఈ క్షణమందే మమ్మను తాకుము దేవా. ప్రతి ఒక్కరిని మీరు తాకండి. ప్రతి దేహానికి యేసు నామమున స్వస్థత, ప్రతి కన్నీళ్ళు ప్రభు నామమున తుడిచివేయబడునుగాక. ప్రతి పేదరికం, ప్రతి శాపం, ప్రతి దౌర్భాగ్యం, ప్రతి విధమైన దేవునికి విరోధమైన, దేవునికి చోటు లేని ప్రతి హృదయం ఈ రాత్రి క్రీస్తు వాక్యము చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత శుద్ధీకరించబడి దేవునికి చోటు ఇచ్చే హృదయాలుగా దేవానికి స్తోత్రం. మా జీవితాలను నీ ఆలయముగా నాయన అలంకరించండి, దీవించండి. మీకు స్తోత్రాలు. ఇంతవరకు పరిశుద్ధమైన పరిచయలలో సహాయపడిన వారందరిని బట్టి దేవానికి స్తోత్రం. నేను ఈరోజు కూడికి ఏర్పాటు చేసిన కుటుంబాలను బట్టి వందనాలు. శ్రీ ఎంఎఫ్ ఎమ్మానుయల్ గారిని, మందల అనిల్ కుమార్ గారిని, నెత్తిగోపాల సుబ్బన్న గారిని, చింతకుంట జోసఫ్ గారిని,
గొడుగు రాణమ్మ గారిని, గొడుగు రవి గారిని, బండి జయపాల్ గారిని, పెసల సుజానమ్మ గారిని, ప్రియాంక గారిని, కలుబండి సారమ్మ గారిని, కుటుంబాలన్నింటినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. సౌండ్ సిస్టంలో, వీడియో తదితర విషయాల్లో సహాయపడిన వారిని, అరేంజ్మెంట్స్లో సహాయపడిన యవన బిడ్డలందరినీ దీవించుము దేవా. స్త్రీలను ఆహారం సిద్ధపరచడంలో, వడ్డించడంలో సహాయపడిన వారందరినీ దీవించుము నాయన. ఇదే ఐక్యత, ఇదే సఖ్యత నీ రాకడ వరకు మేము కలిగి ఉండడానికి నీ సహాయాన్ని మాకు దయచేయమని, నీ ఆశీర్వాద బలములకు మమ్మల్ని పాత్రలుగా చేయమని కోటాను కోట్ల మహిమ నీకు మాత్రమే చెల్లిస్తున్నాం. ప్రారంభం మొదలుకొని ఇంతవరకు తోడుగా ఉంటుంది. ప్రతి కీడును దూరం చేసి తిరిగి అయా, ప్రతి శాపగ్రస్తమైన అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలకు తావు లేకుండా మీరే నీ మహిమతో కంచె వేసి కార్యాలు ఘనంగా జరిగించి తిరిగి నీకు మాత్రమే స్తోత్రం. నువ్వు మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు తండ్రి. నీ పునరుత్థానపు మహిమ మా అందరి జీవితాలు అంటబడినట్లుగా చేసి దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామమున నిన్ను అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. బోలో యేసు మసీకి, రాజుల రాజైన యేసు స్వామికే, ప్రభుల ప్రభు అయిన యేసు స్వామికే, బోలో యేసు మసీకి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.